అండ్ హాయ్ అండి. ఈరోజైతే గరం మసాలా అన్ని కూరల్లోకి సరిపడా గరం మసాలా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూద్దాము. ఫస్ట్ నేను 1/2 కిలో ధనియాలు తీసుకున్నాను. అందులో ఒక స్పూను చెక్క తీసుకున్నా, ఒక స్పూను లవంగాయలు తీసుకున్నా, ఒక స్పూను యాలుక్కాయలు తీసుకున్నా, ఒక స్పూను జీలకర్ర తీసుకున్నా, ఒక సగం చిప్ప కొబ్బరి తీసుకున్నా, మరాఠీ మొగ్గ తీసుకున్నా, జాపత్రి తీసుకున్నా, జీలకర్ర తీసుకున్నా. ఇవన్నీ కూడా కొద్దిగా కావాలనుకుంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. బిర్యానీ ఆకు తీసుకున్నా. ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలండి. మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది మనకి 6 months వరకు నిల్వ ఉంటుంది. కానీ నేను ఎప్పటికప్పుడు పట్టుకుంటూ ఉంటాను. మనకి బయట ఎలా పొడి మసాలాలు తీసుకొస్తాం కదా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, గరం మసాలా, అన్ని రకాల మటన్ మసాలా, అన్ని రకాల మసాలా కంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇలా చేసుకుంటే మనం ఇలా దోరగా వేయించి మంచి సువాసన వచ్చిన తర్వాత దాన్ని పొడి పట్టుకొని గాలి ఆడని డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి. మరి ఏ కూరలో వేసినా టేస్ట్ సూపర్గా గుమగుమలాడిద్ది. వీడియో నచ్చితే లైక్ చేయండి.